భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్లో భారత్ 445 పరుగుల భారీ స్కోర్కు ఆలౌట్ అయింది. రోహిత్ శర్మతో పాటు స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా సెంచరీతో చెలరేగాడు. అరంగేట్రం ఆటగాళ్లు సర్ఫరాజ్ ఖాన్ 62, ధ్రువ్ జురేల్ 46 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ రెండో రోజు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఆ టీం బజ్బాల్ ఫార్ములాతో దూకుడుగా ఆడుతోంది. బెన్ డకెట్ మెరుపు శతకంతో విజృంభించాడు. మ్యాచ్పై పట్టు సాధించాలంటే ప్రత్యర్థి జట్టును భారత్ త్వరగా ఆలౌట్ చేయాలి. అయితే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ టైంలో జడేజాకు రోహిత్ శర్మ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. భారత్ కంటే మరింత భారీ స్కోర్ చేయాలనుకున్న ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో చెలరేగుతోంది. ముఖ్యంగా డకెట్ ధనాధన్ షాట్లు ఆడుతూ టీమిండియా బౌలర్లను భయపెడుతున్నాడు. అతడు ఏకంగా 21 ఫోర్లు 2 భారీ సిక్సర్లు కొట్టాడు. ఒకవైపు డకెట్ చెలరేగుతుండడం, మరోవైపు భారత బౌలర్లు ఓ ప్లాన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు బౌలింగ్ చేస్తుండడంతో రన్స్ బాగా లీక్ అయ్యాయి. స్కోర్ బోర్డ్ రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. వికెట్ పడకపోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఫ్రస్ట్రేషన్కు గురయ్యాడు. అలాంటి టైంలో జడేజా పదే నో బాల్స్ వేశాడు. దీంతో అతడిపై హిట్ మ్యాన్ సీరియస్ అయ్యాడు. నో బాల్స్ వేస్తే ఇక్కడ కుదరదన్నాడు. జడ్డు, ఇది T20 మ్యాచ్ అనుకో, ఇక్కడ నో బాల్స్ వేయడం కుదరదు అని రోహిత్ గట్టిగా అరిచాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. టెస్ట్ మ్యాచ్ అనుకుని బౌలింగ్ చేస్తే నో బాల్స్ పోతున్నాయని, కాబట్టి దీన్ని T20 మ్యాచ్గా భావించమంటూ జడేజాకు రోహిత్ సూచించాడు. దీంతో జడ్డు మళ్ళీ తన రన్అప్ను సెట్ చేసుకొని బౌలింగ్ చేశాడు. ఆట రెండో రోజు జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ బాగానే బ్యాటింగ్ చేసినా బౌలింగ్లో మాత్రం దారుణంగా ఫెయిల్ అయిందని అంటున్నారు. ఫీల్డ్ ప్లేస్మెంట్స్, బౌలింగ్ చేంజెస్ సరిగ్గా లేవని, ఎలాంటి ప్లానింగ్ లేకుండానే బౌలర్లు బంతులు సంధించారని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. కనీసం మూడో రోజైనా పక్క ప్లానింగ్తో బౌలింగ్ చేయాలని, లేకపోతే ఇంగ్లాండ్ మ్యాచ్ను లాగేసుకోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. మరి జడేజాకు రోహిత్ శర్మ వార్నింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయంలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.